నమస్తే అండి. నమస్తే. పేరు పేరు రవికుమార్. ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్. ఎలా జరుగుతుంది మీ వాడలో అభివృద్ధి అనేది? మంచిగానే జరుగుతుంది. రోడ్డు గిన పోసింది, సీసీ రోడ్డు గిన పర్లేదు ఇప్పుడైతే. నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. ఎవరికి ఓటేస్తారు అనుకుంటున్నారు? 99% టీఆర్ఎస్ఏ వస్తుంది అనుకుంటాను. 99% టీఆర్ఎస్ఏ వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకు మరి? డెవలప్మెంట్ అట్లా ఉంది కదా. డెవలప్మెంట్ ఇక్కడ ఎమ్మెల్యే ప్రజల మధ్యలోకి వస్తున్నారా లేకుంటే ప్రజలే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తున్నారా? వస్తాడు, అప్పుడప్పుడు వస్తాడు. ఈ ఏరియా సురేష్ అంటే అన్నాడు, అతను చూసుకుంటుంది ఇన్ఛార్జ్ కార్పొరేటర్. అన్ని విధాలుగా ఈ రోడ్లు కావచ్చు, నల్లలు కావచ్చు, అన్ని ఏ విధంగా ఉన్నాయి మరి? మంచిగా ఉన్నాయి, ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన కంచెలు పర్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ కూడా కొత్త పథకాలను అమల్లోకి తెస్తున్నారు. మరి ఒకవేళ కాంగ్రెస్ బీజేపీకి వేస్తే వాళ్ళు నిజంగా చేస్తారా లేదంటే బీఆర్ఎస్ చేస్తారా? అది మనం వేసి చూడాలి కదా. మనకు కన్ఫర్మ్ ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఒక ఆయన అయితే ప్రజెంట్ అభిప్రాయం అయితే టీఆర్ఎస్ వచ్చేటట్టు ఉన్నది 99%. మనం ఇప్పుడు స్వీట్ హౌస్లో ఉన్నాం. నమస్తే అండి. నమస్తే మేడం. పేరు? అనిల్ పాండే మేడం. పండుగ కాబట్టి తీసుకెళ్తున్నారా స్వీట్స్ కావచ్చు? రెగ్యులర్ మేడం, రెగ్యులర్ 365 days. బాగుంటుందా గిరాకీ మరి? బాగుంది మేడం. చెప్పండి, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, మీ వాళ్ళలో అభివృద్ధి ఏ విధంగా ఉంది? చాలా మంచిగా ఉంది మేడం. నరేందర్ అన్న చాలా మంచిగా చేస్తున్నారు. ఇంకా రాను రోజుల్లో బాగా జరుగుతుంది. అన్నీ ఆల్ ఓకే. ఇప్పుడు ఎవరికి ఓటేస్తాం అనుకుంటున్నారు? చూస్తాం మేడం. నరేందర్ అన్న బీఆర్ఎస్ గెలుస్తుంది అంటారా? 100%. 100%. కేసీఆర్ పెట్టిన మేనిఫెస్టో ఏ విధంగా ఉంది? మనకి చూస్తుంటే కాంగ్రెస్ బీజేపీ మేనిఫెస్టో ఎలా ఉంది? టీఆర్ఎస్ 100% మేడం. చాలా బాగున్నాయి. కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమా? 100%. నమస్తే అండి. నమస్కారం. పేరు? కొమ్ము శ్రీధర్ కుమార్. ఇప్పుడు నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. ఏ విధంగా ఏర్పాటు ఈ నియోజకవర్గంలో ఉన్నవి, అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంది? ఈసారి ఏ పార్టీ రాబోతుంది? ఈ 9.5 సంవత్సరాల నుండి అభివృద్ధి మరి దూసుకుపోతుంది. కేసీఆర్ గారు మరి ప్రాజెక్టులే కానీ ఇలా రైతులకు రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, మత్స్యకారులకు వాళ్లకు అభివృద్ధి గురించి వ్యాన్లు ఇవ్వడం, మళ్ళీ కొత్తగా దళిత బంధు అని ఇలా దళితులకు ఇదివరకు ఎక్కడో పని చేసుకుంటుండేది, అట్లా కాకుండా వాళ్ళు స్వతహాగా ఒక బిజినెస్ లాగా చేయడానికి దళిత బంధు అని ఇలా రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేనటువంటిది మన తెలంగాణలో ప్రవేశపెట్టడం. అది అద్భుతంగా పనిచేస్తుంది. మంచిది. పెట్టిన మేనిఫెస్టో ఏ విధంగా ఉంది? కేసీఆర్ గారు మేనిఫెస్టో ఇలా పెన్షన్ల విషయానికి వస్తే వికలాంగులకే కానీ మరి వృద్ధులకే కానీ 6,116 ఒకటి పెన్షన్లు మరి భవిష్యత్తులో వాళ్ళకు బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇవాళ వాళ్ళ కొడుకులు కోడళ్ళు కూడా చూడని రోజులు ఉన్నాయి. ఆ విధంగా చూస్తే వాళ్ళకు మంచి గౌరవంతో మంచి బ్రతుకుతారు.